హాయ్ గైస్, నా పేరు మరియన్. మేము కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. యూట్యూబ్ అనే కోరిక చాలా పాతది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇయర్స్ నుంచి కోరిక. చాలా రోజుల నుంచి చాలామందిని సపోర్ట్ అడుగుతున్నాము చేద్దాము అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ వేరే ఛానల్స్ ట్రై చేసినాం. బట్ దెన్ నా బ్రదర్స్, నా తమ్ముళ్ళు, నేను, మా ఫ్రెండ్స్ కలిసి చేద్దామని చాలా రోజుల నుంచి అడుగుతున్నాము అనుకుంటున్నాము. బట్ ఫైనలీ ఇది ఒక రోజు వచ్చింది. మేము స్టార్ట్ చేద్దాము ఫిక్స్ అయినాము. అన్నా ఈరోజు చేద్దాము అని చెప్పి మా వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు, అందరూ చెప్పారు స్టార్ట్ చేద్దాం అని చెప్పి. అందుకే నేను ఏమంటున్నానంటే, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తా అని అంటున్నారు కదా, వాళ్ళు నాకు సపోర్ట్ చేసి మనం అందరం ఒక టీం లాగా ఒక ఛానల్ సెటప్ చేసి గ్రో అవుదాం అనుకుంటున్నాం. సో వాళ్ళకి ఒకటే ఒక మాట, ఒక ఛాలెంజ్ ఇస్తా, అది చేస్తారా లేదా చూస్తా. చోలో చిప్స్ ఇస్తా వాళ్ళకి. వాళ్ళు ఎంతవరకు టాలరేట్ చేస్తారో చూద్దాము. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో డిక్కీలో కూల్ డ్రింక్స్, బటర్ మిల్క్, మిగతా అన్నీ తీసుకున్నా, కానీ వాళ్ళకి తెలీదు. పెద్ద ప్లానింగ్. జస్ట్ ఏంటంటే, మీరు ఎంతసేపు విత్స్టాండ్ చేస్తారో, అన్న చెప్పిండు అని చెప్పి చిప్స్ ఛాలెంజ్ చేస్తా అని చెప్పారు కదా, చూద్దాం ఎంతసేపు వరకు ఆగుతారో చూద్దాం. సో రండి. సరే, ఫస్ట్ గాయస్కి అయితే పరిచయం చెప్పి అందరినీ. వీడు నితిన్, సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. వాడు ప్రభాస్, వాళ్ళు, నమస్తే చాచా. నమస్తే. చిన్న చింపు అండ్ లడ్డు. అరే ఏం లేదురా, మనం అందరం యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. ఈరోజు ఫస్ట్ వీడియో మిగతా అందరితో స్టార్ట్ చేద్దాం. నేను కూడా తింటా. చోలో చిప్స్ తిందాం, ఎంతవరకు అయితే అంతవరకు ఆగుదాం. చూద్దాం మన రియాక్షన్స్ ఎంత నచ్చుతుందో, ఎట్లాంటి రియాక్షన్స్ వస్తుందో అవన్నీ చూద్దాం, క్యాప్చర్ చేద్దాం. ఏమంటారు? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అలా ఏడుచుడు పెట్టుకోవద్దు. కెమెరా వెనకాల ఉన్నాడు రోహిత్, వాడు బయటికి రావాలి. వాడిని కూడా తీసుకొస్తా ఇటు, వాడిని కూడా ఇంక్లూడ్ అవుతాడు చిప్స్లో. అండ్ ఇది అన్బాక్స్ చేసి మళ్ళీ రెజ్యూమ్ చేస్తాను. అలా ఇంకొక చిప్ దీంట్లో ఉంది. సో ఇంకో చిప్స్ని డివైడ్ చేద్దాం ఈక్వల్గా. మేము 7 మెంబర్స్ ఉన్నాం. 7 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసి ఏమంటారు? ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మేము ఇది సూపర్విజన్తోనే చేస్తున్నాం. అంటే మా రెస్పాన్సిబిలిటీ. మీకేమైనా అయితే మీ రెస్పాన్సిబిలిటీ. ఏమంటున్నా, నాకేమైనా నా రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఎవరు ట్రై చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకున్నా అట్ యువర్ ఓన్ రిస్క్. వాసన అయితే నెక్స్ట్ లెవెల్. ఎయిట్ పీసెస్ అయితే అయినాయి గాయస్. చూద్దాం ఎంత గ్రేజ్. నా చేతులు చూడ డేంజర్ ఉన్నది. సో ఫస్ట్ ఒక్కొక్కరు వేసుకోండి, ఒక్కొక్కరు ఒకటి. ఎవరు స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ చింపు బ్రో. సీదా రియాక్ట్ అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అందరు తీసేసుకుంటాం అంతేగా. తీసుకోరా ప్రసాదం తీసుకోండి అందరు. తీసుకోండి. రైట్. లడ్డు నేను కూడా తింటున్నా. నాకేం కనపట్టలేదు.
ఏదో తేడాగా ఉందేంటి? అనుకున్నంత ముక్కులోకి ఎక్కుతుందిరా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? కానీ యాక్చువల్గా చెప్పాలంటే దాంట్లో మెన్షన్ చేసినంత డెడ్లీ అయితే లేదు, ఉంది ఒక లెవెల్ వరకు ఉంది. బట్ ఇంకెంతసేపు ఇట్లా ఇంత పెరుగుతుంది చూద్దాం. ఫుల్ ఖరాబ్ అవుతుంది. అవునా నిజమా? ఒక పీస్ తినే నాకు కిలో చేస్తున్నాయనా? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఇది స్లో పాయిజన్ లాగా ఉంది కదా करेक्ट करेक्ट एग्जैक्टली. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. నాకు కిలో చేస్తున్నా. అన్న వాటర్ ఆర్డర్ అన్నా. గొంతు మండుతుంది రా. అరే ఏమో అనుకున్నావన్నా? గొంతు మండుతుంది. అరే వాటర్ ఇప్పుడే కదా. నేను ఓకే గైస్, ఐఎమ్ ఓకే. అన్న వాటర్ అన్నా, ఐఎమ్ ఓకే ప్లీజ్. ఎంతసేపు ఉన్నారన్నా? అరే వాడు ఏడుచుకుంటురా. అరే దగ్గర సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అరే నాకు ఇయ్యానా? మస్తు కారం ఉందా? ముక్కులోకి ఎక్కుతుందిరా. అరే అరే వాటర్ ఇయ్యానా? ఇదే డేంజర్ అయితే లేదన్నా. मस्त शेड्स होणार नीला अप्पो कमला असा నీళ్ళనా నాకు? లేదు నీళ్ళు లేదు. వాటర్ లేదు. అదే పెద్ద టాస్క్. వాటర్ ఉందా? బటర్ మిల్క్ కావాలా? సరే స్మూత్ కావాలా? వస్తు పడుతుంది అన్న. మనకా వస్తు పడుతుంది. నాకు నువ్వు వాటర్ చెప్పానా? పడుతుందనా? కళ్ళకి వాటర్ వస్తుంది. వాటర్ అన్నా? అన్న వాటర్ ఇయ్యానా ప్లీజ్, ఏదో ఒకటైనా ఇయ్యానా? షాప్లో బండి ధరలు తీసేసుకో అన్న. బండి ధరలు తీసుకో. బండి దగ్గరికి వెళ్ళి వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. A few years later. ఏమేం ప్రభాస్? లేదు ఒక బటర్ మిల్క్ రా. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ఒకటిరా. ఉన్నాడు మంచిగా తాగుతుంది. ఏమైంది? ఒకటే కాచలే మంచిగా వేస్తుంది. కెమెరా ఎన్నుకున్నా కానీ టార్చర్ అనిపించేసింది చాలా. ఒక్కొక్కడికి ప్యాక్ అవుతుంది, గుండెలు బరువు అయితే హార్ట్ రేట్ పెరుగుతుంటది, చెమటలు వస్తుంటాయి.
డేంజర్ ఉంది ట్రై ట్రై చేయకూరి జెన్యున్గా చెప్తున్నా, ట్రై చేయకూరి. ఎందుకంటే ఇంకా మేము ఇంకనే పీసెస్ తిన్నాం, ఇదంతా ఘోరంగా అంట. దాంట్లో మెన్షన్ చేసినంత డెడ్లీ అయితే లేదు. ముక్కులకి మంట డేంజర్ ఉంది ఓవర్ వేసుకోకండి. డైరెక్ట్ నెత్తి కొడుతుంది, డైరెక్ట్ నెత్తికి. చాలా బాగా యాక్ట్ చేసేవరా. ప్రస్తుతానికి అయితే వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాం guys. మీరు ఏదైనా దండం పెడుతున్నా సపోర్ట్ చేసి మీకోసం రీసెంట్ కంటెంట్ అయితే ఏం చెప్పకరు. కారం కారం అయిపోయినా అందరం పండు అయిపోయినాం. సపోర్ట్ చేయండి, లైక్ షేర్ లైక్ చేయండి. అరే ఆగుర్రా నేను చెప్తున్నా కదా, ఆగండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. సో ఇప్పటికైతే వీడియో ఎండ్. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఛానల్కి ఇంకా పేరు సజెషన్ ఏమనుకోలేదు, ఏదైనా మంచి పేరు సజెషన్ చేయండి. See you guys. బాయ్ గాయ్స్, Love you guys. కింద గంట కొట్టాను.